పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్. అయితే మన టాపిక్ ఈరోజు వైటమిన్ డి అండ్ బాడీలో నీడ్స్ అండ్ రెగ్యులేషన్. ఎందుకు ఈ టాపిక్ చూస్ చేస్తున్నానంటే, వాస్తవానికి క్లినికల్ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ డైలీ అబ్నార్మల్ రికార్డింగ్స్ ఆఫ్ వైటమిన్ డి అనేది రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవరికి చేపించినా కానీ ఆ ప్రాబ్లం అయితే కనబడుతుంది. ఇంకా కొంత చెప్పాలంటే సబ్స్టిట్యూషన్ చేసి కరెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే అది కంటిన్యూ చేయరో వాళ్ళల్లో మళ్ళీ లెవెల్స్ పడిపోవడం అనేది ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. మరి ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్, ఎందుకు కారణంగా దీనికి మనం కరెక్షన్ చేసుకోవాలని గమనిస్తే, మనం కోవిడ్ టైంలో చాలా ఫ్రీక్వెంట్గా కనిపించింది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండింది, కోవిడ్ రికవరీ రేట్స్ తక్కువగా ఉన్నాయి, అండ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈజీగా రావడం కూడా గమనించారు. సో వైటమిన్ డికి ఇమ్యూనిటీకి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్టు చూపిస్తున్నారు. సో వైటమిన్ డి రోలు చాలా క్రూషియల్గా మనకి ఇంతవరకు అర్థమైంది ఏంటంటే బోను, మజిల్ వీటికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అని. కానీ ఇప్పుడు కొత్త డేటా వస్తుంది. ఈ కొత్త డేటాలో ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ వాస్తవానికి ప్రతి కణానికి వైటమిన్ డి ఇంపార్టెంట్, ప్రతి సిస్టంలో దానికి రోల్ ఉంది, అండ్ ముఖ్యంగా డయాబెటీస్లో చాలా ఎక్కువగా దీని ఇంపార్టెన్స్ ఉందని కూడా గమనించారు. సో వాస్తవానికి ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టంలో మనకు వైటమిన్ డి రెగ్యులేషన్ ఉంది కాబట్టి వైటమిన్ డి లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అయితే మనము వైటమిన్ డి ఏ లెవెల్కి ఉండాలి? చాలా ఫ్రీక్వెంట్గా నేను వింటుండేది, మేము టెస్టులు చేయించుకున్నాం సార్ 6 months బ్యాక్, నార్మల్గానే ఉంది అంటారు. సో వాస్తవానికి అవి మనం రివ్యూ చేసినప్పుడు నేను గమనించేది ఏంటంటే 30 to 100 అనేది నార్మల్ రేంజ్ ఆఫ్ వైటమిన్ డి. అయితే నాకు 30 ఉంది కదా, ఇది నార్మలే అని చాలామంది సాటిస్ఫై అయిపోయి దాన్ని ఎక్స్పర్ట్కి చూపించకపోవడం అనేది జరుగుతుంది. వాస్తవానికి వైటమిన్ డి లెవెల్స్ అరౌండ్ 50 to 60 మధ్యన ఉంటే అది ఐడియల్ లెవెల్స్ కింద మేము కన్సిడర్ చేస్తున్నాం. అందుకోసం ఆ లెవెల్స్ని ఆ లెవెల్లో మెయింటైన్ అయ్యేటట్టు మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే, నేను న్యాచురల్ పద్ధతుల్లో వైటమిన్ డి తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చండి. శాస్త్రపరంగా మనం గమనిస్తే వైటమిన్ డి సూర్యరశ్మి ద్వారా వస్తుంది. సో సూర్యరశ్మిలో అల్ట్రా బి వైలెట్ రేస్ అవి మన చర్మం మీద ఉన్న కొన్ని కణాలని స్టిమ్యులేట్ చేసి వైటమిన్ డి తయారు చేసే విధంగా పనిచేస్తుంది. వాస్తవానికి ఆ సూర్యకిరణాలు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటాయి, అల్ట్రా బి వైలెట్ రేస్ అనేవి. సో మార్నింగ్ టైంలో మనం సన్ ఎక్స్పోజ్ అయితే మంచిది అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సోర్సెస్లో ముఖ్యంగా మీట్, లివర్ వైటమిన్ డి ఎక్కువగా గమనించారు. అలాగే ఫిష్లోంచి కూడా వైటమిన్ డి వస్తుందని కూడా గమనించారు. ఎగ్ ఇస్ ఎ గుడ్ సోర్స్. ఇవి కాకుండా ఫోర్టిఫైడ్ సీరియల్స్, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే కొన్ని మనము సూపర్ మార్కెట్లో కొనేటప్పుడు సీరియల్ తీసుకుందాం, సీరియల్ మీద రాసి ఉంటుంది ఫోర్టిఫైడ్ విటమిన్స్ ఉంటాయి వీటిల్లో అని. అలాంటివి సబ్స్టిట్యూషన్ సప్లిమెంట్స్ ఉండేవి ఈ న్యూట్రిసూటికల్స్లో ఏవైతే ఉంటాయో అవి కూడా వాడితే మనకి వైటమిన్ డి కరెక్షన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇన్ జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ డి అబౌట్ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే. సో ఆ విధంగా మనం కరెక్షన్ చేసుకుంటే వైటమిన్ డి సమపావుల్లో మెయింటైన్ చేస్తూ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే అనర్థాలకు గురవకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి రోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు వైటమిన్ డి కణాల గ్రోత్లో పనిచేస్తుంది. కణాల గ్రోత్లో అంటే మనకు బాడీలో ఫ్రీక్వెంట్గా మల్టిప్లై సెల్స్ అంటే రక్త కణాల ఫార్మేషన్ దగ్గర, శరీరంలో ఎక్కడైతే మామూలుగా ఇప్పుడు చర్మం దగ్గర చర్మం మారుతూ వస్తుంది, లేయర్స్ మారుతూ వస్తాయి, వాటి దగ్గర ఇట్లన్నిటి దగ్గర వైటమిన్ డి రోల్ ఉన్నట్టు గమనించారు. అందుకోసమే ఇమ్యూన్ సిస్టమ్, మస్కులోస్కెలిటల్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడంతా కూడా వైటమిన్ డి రోలు ఇంపార్టెంట్గా గమనిస్తున్నారు. కాబట్టి దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే వైటమిన్ డిని ఎక్సెస్గా తీసుకున్నా కానీ ప్రాబ్లమే అండి. వైటమిన్ డి ఎక్సెస్గా తీసుకున్నప్పుడు వైటమిన్ డి ప్రిడామినెంట్ రోల్ ఇన్ ద బాడీ ఏంటంటే క్యారియర్ ఫర్ కాల్షియం. సో కాల్షియంని అధికంగా పెంచి హైపర్ కాల్సిమియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ హైపర్ కాల్సిమియా వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒళ్ళు నొప్పులు, మోషన్ హార్డ్గా రావడం, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండడం, హెడేక్ రావడం, వాంతులు అవ్వడం, అజీర్ణం చేయడం, ఇవన్నీ కూడా హైపర్ విటమిన్ డి లెవెల్స్ ఉన్నప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎనీథింగ్ అబౌవ్ 100 ఇలాంటి సిమ్టమ్స్ కానీ కనిపిస్తే మనం డెఫినెట్గా వైటమిన్ డి అధికంగా ఉందని గమనించాలి. అలాగే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి మనలో డిటెక్ట్ చేస్తే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఆ సబ్స్టిట్యూషన్ అనేది స్టాప్ చేసి ఎక్కువగా వాటర్ తీసుకున్న దానివల్ల ఈజీగా ఈ లెవెల్స్ తగ్గే విధంగా పనిచేస్తాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వైటమిన్ డి అనేది ఆయిల్ అబ్జార్ప్షన్ ఉన్న వైటమిన్. సో ఆయిల్ అబ్జార్ప్షన్ ఉన్న వైటమిన్కి ఎక్కువ శాతం బాడీలో రీటైనర్షిప్ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటే మనము అట్లీస్ట్ ఒక 1 month గ్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని మెజర్ చేసుకొని అవసరమైన చోట కరెక్టివ్ మెజర్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంది. ఇలా చేసిన దానివల్ల వైటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూ బాడీలో ఏవైతే జీవక్రియలు జరగాలో వాటిలన్నిటిలో తోడ్పడుతూ పర్టికులర్గా డయాబెటీస్ని కంట్రోల్లో చేస్తూ అలాగే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ సంబంధించిన వ్యాధులు ఆర్థరైటిస్, మజిల్ ప్రాబ్లమ్స్, మజిల్ స్పాజమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. మానసిక ఒత్తిడులు, నర్వస్ వీక్నెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి కవర్ చేస్తూ ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుందంటే చాలా మటుకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో యంగ్స్టర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. యంగ్స్టర్స్ అంటే ఎవరైతే అట్ రిస్క్ ఉన్నారో, ఇప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా వింటారు సోషల్ మీడియా ద్వారా, ఏంటి సడన్గా చనిపోయాడు, సడన్గా ఇట్లా అయింది, బాగానే ఉన్నాడు, రీసెంట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందని బ్యాడ్మింటన్ ఆడుతూ కొలాప్స్ అయిపోయారు, ఆ పర్సన్ రివైవ్ కాలేదు. సో ఇలాంటివి ఎలా అవాయిడ్ చేసుకోవాలి? సో వాస్తవానికి ఒక హెల్త్ చెకప్ అనేది అవసరం. ఓకే, హెల్త్ చెకప్ చేసిన తర్వాత కూడా ఈవెన్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి స్టిల్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్కి రైజ్ అవ్వడానికి మూల కారణం నేను గమనించింది ఏంటంటే మానసిక ఒత్తిడులు. సో మానసిక ఒత్తిళ్ళు కారణంగా చాలామంది అధికంగా బ్లడ్ ప్రెషర్కి గురవడం, బ్లడ్ ప్రెషర్ని అన్నోటిస్డ్గా ఉన్నందువల్ల ఇది అనర్థాలకి దారి తీయడం, పర్టికులర్గా హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇదివరకు మేము చదువుకునే రోజుల్లో బ్లడ్ ప్రెషర్ అనేది డే టైం ఎక్కువగా ఉండడం, రాత్రులు తగ్గిపోవడం అనేది సహజంగా మేము నేర్చుకున్న విద్య. అయితే ఈ మధ్యకాలంలో నైట్ టైం స్పైక్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో మీరు డాక్టర్కి డే టైం వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు అక్కడ నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ రికవర్ అవ్వడం, రాత్రులు మాత్రం హై రికార్డింగ్స్ రావడం అనేది గమనించి ఎందుకు రాత్రులు ఎక్కువగా హార్ట్ అటాక్స్ గురవుతున్నారు, రాత్రులు ఎక్కువగా బ్రెయిన్ అటాక్ గురవుతున్నారు గమనించినప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని గమనించడం జరిగింది. సో వీటికి మేజర్గా మనము స్ట్రెస్, నిద్రలోపము, మానసిక ఒత్తిడుల కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో బహుశా ఇన్ ద లాస్ట్ 20 years చాలామంది నైట్ టైం వర్క్ చేయడం, లేటుగా తినడం, లేటుగా పడుకోవడం, సోషల్ మీటింగ్స్ పెట్టుకోవడం, స్క్రీన్ టైం ఎక్కువగా వాడడం, ఇలాంటివన్నీ కూడా దీనికి అడిషనల్ ఫ్యాక్టర్స్గా గమనిస్తున్నాం. అయితే ఎప్పుడైతే వెస్టర్నైజేషన్ అనేది మనం యాక్సెప్ట్ చేసామో, వెస్టర్న్ టైమింగ్ ప్రకారం పనిచేస్తున్నామో, వీళ్ళందరిలో నిద్ర లోపాలే కాకుండా మానసిక ఒత్తిళ్ళు కూడా పెరుగుతున్నాయి. నేను చూస్తున్న పేషెంట్స్లో కొంతమంది ఆల్మోస్ట్ 14 to 18 hours పనిచేయడం గమనించాను. మరి వీళ్ళందరికీ కూడా విపరీతమైన స్ట్రెస్సు, నిద్రలోపం గురైనప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి, ఆ కారణంగా ఈ అబ్నార్మల్ రికార్డింగ్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి, డయాబెటీస్కి, హై కొలెస్ట్రాల్కి కనెక్షన్ ఉంది. సో వీటిల్నే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. వీటి కారణంగానే చాలా ఎక్కువ మంది అనర్థాలకి సఫర్ అవుతున్నారు, పర్మనెంట్ డ్యామేజెస్కి సఫర్ అవుతున్నారు. కొన్ని ఇన్సిడెన్సెస్లో
హార్ట్ అటాక్ గురై చనిపోవడం కూడా జరుగుతుంది అట్ అ యంగ్ ఏజ్. బ్రెయిన్ అటాక్ ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. ఇలాగే లాంగ్ టర్మ్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయనందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్కి దారితీస్తుంది. డయాలసిస్ ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఇలాంటివన్నీ అనర్థాలు రాకుండా ఉండాలంటే ప్రాపర్ అనాలిసిస్ అనేది అవసరం. ఈ ప్రాపర్ అనాలిసిస్లో ప్రథమంగా చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం. బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చినప్పుడు మానసిక ఒత్తిళ్ళు అనేవి తగ్గుతాయి. మానసిక ఒత్తిళ్ళు తగ్గడమే కాకుండా ఇలా ఏవైతే అనర్థాల గురించి మాట్లాడానో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ రాకుండా కూడా మనం బాడీని కాపాడుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే తరచుగా చెకప్ చేసుకోవాలి, తరచుగా ఎక్స్పర్ట్ని కలవాలి, మీకున్న సమస్యలను ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా ఫ్రీక్వెంట్గా నేను వింటున్న సమస్య ఏంటంటే వీళ్ళు వచ్చి ఎక్స్ప్రెస్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూ. నేను అన్నట్టుగా నార్మల్గా బ్లడ్ టెస్ట్లు వచ్చినా కానీ మానసిక ఒత్తిడిని ఎక్స్ప్రెస్ చేయలేక చాలామంది సఫర్ అవడం కూడా గమనిస్తున్నాను. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే అనాలిటికల్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ చర్చించుకొని అవసరమైన చోట మెడిసిన్స్ వాడడం అనేది ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మానసిక ఒత్తిళ్ళు ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు ఇలాంటి మేజర్ అనర్థాలు పర్టికులర్గా యంగ్ పీపుల్లో రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్గా గమనించాలంటే రెస్ట్, రిలాక్సేషను, రెస్టరేషన్ ఇవన్నీ కూడా బ్రెయిన్కి ఇంపార్టెంట్. బ్రెయిన్కి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో మానసిక ఒత్తిళ్ళు తక్కువ అవుతాయి. ప్రాపర్గా పడుకోవడం అనేది డెఫినెటివ్ ఆన్సర్ ఫర్ దిస్. అయితే ఇక్కడ మెడిటేషన్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, అవసరమైన చోట డాక్టర్ ద్వారా సలహాలు సూచనలు తీసుకొని, ఇంకా అవసరమైన చోట మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మానసిక స్పెషలిస్ట్ని కలిసి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఇట్లాంటి అనర్థాలు రాకుండా కాపాడుకోవడం అనేది ముఖ్యమైన అంశం. అలా చేసిన దానివల్ల యంగ్స్టర్స్లో మేజర్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.